ఓం నమ శివాయ. పార్వతీ హృదయ వల్లభ పాహి మాం పాహి శరణ ప్రభో శరణు. పరమేశ్వరుడు సృష్టికర్త, సర్వం తానైన వాడు, సమస్తము ఉన్నటువంటి వాడు. అటువంటి పరమాత్మ జన్మ తీసుకోపోతున్నాడు అనగానే అందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. నమో కృష్ణ, నమో కృష్ణ. శ్రీకృష్ణుని జన్మ, ఆయన దేవకి గర్భాన్ని ఎందుకు ఎంచుకున్నాడంటే, దేవకి పరమ భక్తురాలు. వీరంతా కూడా దైవాంశంభూతులు, వంశంలో ఉండేవాడు. నందుడు, నందగోకులం, వీళ్ళంతా కూడా నందగోకులంలో ఉండే వాళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణు భక్తులు. వీళ్ళందరూ కంసుడికి భయపడి అనేక దేశాలకు పారిపోయారు. కంసుడు తన తండ్రి అయినటువంటి ఉగ్రసేనుని కూడా కారాగారంలో బంధించి అతడు రాజయ్యాడు. ఇలా దుర్మార్గుడు కంసుడు. ఇలాంటి వాడిని నాశనం చేయాలంటే ఎవరు కావాలి? మరలా శ్రీహరి అవతారం ఎత్తాడు. అందుకు దేవకి మాత, ఆమె ఎంత భక్తురాలంటే అంత పరమ భక్తురాలు. ఆ తల్లి ఎప్పుడు కూడా నిత్యం ధ్యానంలో ఉండేది. మహావిష్ణువు యొక్క ధ్యానమే ఆమెకు ఆనందకరం, ప్రీతికరం. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ దేవకి గర్భాన జన్మిస్తానని మాట ఇచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే ఈ విధంగా సంకల్పం చేసుకున్నాడో, వెంటనే ఆయన యొక్క మాయాశక్తిని పిలిపించాడు. యోగమాయ, ఆయనలో ఉన్న యోగమాయ. మాయ చెప్పుకున్నాం కదా, పరమాత్ముడితో ఉండేది మాయ, సోదరి శక్తి అన్నమాట, మాయాశక్తి. ఈ మాయాశక్తి ప్రత్యక్షమైతే ఆయన తేజం నుండి బయటికి వచ్చి, ఏం చేయమంటారు స్వామి అని అడిగింది. తల్లి, నీవు చేయవలసింది చాలా పనులు ఉన్నాయి. నీవేం చేస్తావంటే, నేను దేవకీ మాత గర్భంలో ప్రవేశిస్తాను. దేవకీ మాత గర్భంలో నేను ఉన్నప్పుడు నీవు వెంటనే నా యొక్క తేజాన్ని తీసుకెళ్ళి ఆదిశేషుని రూపంలో రోహిణి గర్భంలో ఉంచు. ఆదిశేషుడు బలవంతుడు. రామావతారంలో నా గుణం శ్రీరామచంద్రుడి గుణం. ఈ రెండు కలిసి, బలము రాముడు రెండు కలిసి అక్కడ నాకు సోదరుడై జన్మిస్తాడు. తర్వాత నువ్వేం చేస్తావంటే, నందుని భార్య అయినటువంటి యశోదమాత, యశోద తల్లి, ఆమె గర్భంలో జన్మించు. యోగమాయగా జన్మించు. ఇది నీకు చెప్పిన పని. ఇలా చేసిన దానివల్ల నీవు నా సోదరి కావాలి కనుక, సోదరి నిన్ను అనేక పేర్లతో భూలోకంలో అనేక దేవతలుగా కొలుస్తాడు. చండి, మహాకాళి, రౌద్రిణి, నారాయణి, వైష్ణవి, గ్రామంలో ఉండేటువంటి దేవత గంగమ్మ లాంటి దేవతలు, ఇలా అనేక పేర్లతో నీవు దేవతల రూపంలో కొలవబడతావు. ఈ భూలోకం తర్వాత నా యొక్క శక్తి అంతా కూడా నీకు సంప్రాప్తమై ఉంటుంది. నీ ఆలయం లేనటువంటి గ్రామం అంటూ ఉండదు అని ఆయన ఆమెకు అనేక పేర్లు పెడతాడు. చండి అని, ఇక అనేక దేవతలు, అనేక పేర్లు ఆమె కొన్ని ఉన్నాయి. అవన్నీ విన్న ఆ మాయా, విష్ణు మాయ, ఆ మాయాశక్తి వెంటనే యోగమాయ వెళ్ళి పరమాత్ముడు ఏమో ఆదేశించాడో ఆ పని చేసింది. ఆమె నేరుగా వెళ్ళి శ్రీ పరమాత్మ నేరుగా దేవకి గర్భం ధరించింది. అక్కడికి వెళ్ళి విష్ణుస్సుని కొద్దిగా తీసుకొని ఆదిశేషుని ప్రార్థించి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత తాను యశోద గర్భంలో చేరుకుంది. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆదేశాన్ని అనుసరించి యోగమాయ తన మాయా ప్రభావాన్ని ప్రదర్శించి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆమె ఆ విధంగా పరమాత్మని మాట విని వచ్చింది. తన యొక్క కర్తవ్యాన్ని తాను నిర్వర్తించింది.
ఎప్పుడైతే రోహిణి గర్భవతి అయిందో, అదేవిధంగా యశోద గర్భవతి అయిందో, గోకులమంతా ఉత్సాహంతో పండగలు చేసుకుంటారు. ఎందుకు అంటే నందుడు గోకులానికి ఆయన నాయకుడు. నందుని భార్య యశోదాదేవి ఆమె గర్భం ధరించింది కానీ చాలా మహానందపడిపోతారు అందరూ. ఒక పండగ వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఇది కంసుడికి తెలిస్తే చాలా ప్రమాదం. అందుకని వాళ్ళందరూ కూడా భయభక్తులతో అక్కడ ఉండి ఆ యొక్క వారి చేసుకుంటున్నటువంటి ఈ యొక్క ఉత్సవాలను కంసుడికి పోనీయకుండా చాలా జాగ్రత్త పడ్డారు. నందగోకులం ఆనంద గోకులమైంది, పరమానందభరితమైంది. ఆ నందగోకులం చుట్టూ ఎలా ఉందంటే పరిస్థితి, అనేక వెదురు చెట్లు ఉన్నాయి. ఈ వెదురు చెట్లన్నీ కూడా అద్భుతంగా సన్నని ఆకారంలో బాగా పెరిగి ఉన్నాయి. ఎందుకు అంటే వాటిలో ఉత్సాహం. పరమాత్ముడు రాబోతున్నాడు, పరమాత్ముడు ఆయన వేణుగాన ప్రియుడు, వేణువుగా ఉండాలి అని పోటీ పడుతున్నాయంట వెదురు చెట్లన్నీ. నేను పరమాత్ముడికి వేణువుగా మారుతాను, నేను మారుతాను, ఇలా వాటి పోటీ పడుతున్నాయంట. ఇక ఒకవైపు ఆ యొక్క యమునా నది తీరంలో ఉన్నటువంటి రేపల్లెలో అందగోకులం. ఈ రేపల్లె సమీపంలో నెమలులు నృత్యం చేస్తున్నాయి, మహానృత్యం చేస్తున్నాయి. అద్భుతమైన నృత్యం. ఎంత నృత్యం అంటే పురి విప్పిన నెమలి తన ఈకలన్నిటినీ పురి విప్పి అది ఆనందంతో నృత్యం చేస్తున్నాయి అనేక నెమళ్ళు వచ్చి. ఎందుకు ఈ ఆనందం అంటే శ్రీకృష్ణుడు తలలో ధరించబోయేటటువంటి నెమలి పింఛము కనుక నన్ను ధరించాలని నేను తరించాలి, నన్ను ధరించాలి అని అవి నృత్యం చేస్తున్నాయి పోటీపడి. ఇక హంసధ్వని రాగాలతో అద్భుతమైన ఆలాపనలు చేస్తున్నాయి. కోయిలలు ఉగాది యొక్క స్వరూపాన్ని తీసుకొని వచ్చి అనేక అద్భుతమైన స్వరాలతో కోయిలలు కూస్తున్నాయి. భూపాల రాగం, అలా ఆనందభైరవి, శంకరాభరణి అనేక రాగాలు ఉన్నాయి. రాగాలన్నీ కూడా వాటికి సంగీతం, ధ్వనులు వినబడత స్వరాలు. ఈ సప్త స్వరాలన్నీ కూడా వినబడుతున్నాయి. ఆకాశంలో దేవతలు సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మాది దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు, దేవేంద్రుడు, దేవలోకము, ఎన్ని లోకాలు ఉన్నాయో అందరూ కూడా నిలబడుకొని ఉన్నారు. ఆయన జన్మించగానే వాళ్ళు ఏమేం చేయాలో నిర్ణయించుకున్నారు. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఆజ్ఞ. శ్రీ మహా పరమేష్టి, చతురాసనుడు, చతుర్ముఖుడు, విరించి అన్నీ ఆయన పేర్లే, బ్రహ్మదేవుడి పేర్లు. ఆయన అద్భుతంగా ఆజ్ఞాపించేశాడు. ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. పరమాత్ముడు నేల మీద జన్మ తీసుకోగానే అందరూ ఏమేం చేయాలి సిద్ధపడిపోతున్నారు. మంగళకర వాయిద్యాలు మ్రోగుపడుతున్నాయి, మృదు మధురమైన సంగీతాలు వినబడుతున్నాయి. గోకులానికి ఏం అర్థం కాలేదు. ఒక పక్క కంసునికి భయపడి వీళ్ళు నానా అవస్థలు పడుతుంటే ప్రకృతి ఎందుకు ఈ విధంగా మారిపోయింది? జలపాతాలు అద్భుతమైన జలాలు కురిపిస్తున్నాయి. హిమపాతం ఆకాశం నుంచి వచ్చి సన్నని తుంపరులతో హిమం అంతా కూడా మంచు పడి చల్లగా చేస్తూ ఉంది. అది రాత్రి సమయం కనుక చంద్రుడు పౌర్ణమి చంద్రుడిలాగా అతను దేదీప్యమానంతో వెలిగిపోతున్నాడు. ఇలా ప్రకృతిలో ఉన్నటువంటి తల్లి ప్రకృతి మాత తన పురుషుడు జన్మిస్తున్నాడు అని పరవశిస్తుంది. ప్రకృతి పురుషుడు జన్మిస్తున్నాడు, తన పురుషుడు అంటే మీ భూమాత ఎవరు? మహావిష్ణు భార్య. ఆమె సత్యభామగా జన్మ తీసుకోపోతుంది. ఇలా గోకులం అంతా సందడిగా ఉంది. అయితే గోకుల వాసులు మాత్రం భయపడుతున్నారు. ఎందుకు? కంసుడి యొక్క దురాక్రమలు, దుర్మార్గాలు, దుష్టకార్యాలు ఇవన్నీ. ఇటువంటి అద్భుతమైన వాతావరణం ఏమిటి? పక్షులు, జంతువులు, చెట్లన్నీ కూడా. ఇవన్నీ ఇంకా ఆవులకైతే చెప్పాల్సిన పని లేదు. మనం గోమాతలు
అరుస్తున్నాయి, అంబా అంబా అని దీర్ఘం తీస్తున్నాయి. ఎందుకు? తమ పరిపాలకుడు రాబోతున్నాడు కనుక. తమను ఉద్ధరించడానికి, వేణుగానంతో తమను మైమర్పించి ఆనందింపచేయడానికి. అదేవిధంగా 16,000 మంది ఋషులు వాళ్ళ తపస్సుకి ఫలితం దొరకబోతుంది. ఎందుకు? జన్మించి ఆయనతో నృత్య కేలి విలాసాలు జరపాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇలా అనేక విధాల వింత శోభలు కుదుర్చుకుంది ప్రకృతి. ఆ శోభ పరిణామాలు మాత్రం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకవైపు కంసుడి భయం తెలుస్తుంది. ఇదమ్మ పరిస్థితి. కనుక శ్రీకృష్ణుడి జన్మకు ముందు, ఆయన భూమి మీదకి అడుగు పెట్టేదానికి ముందు ఇలా ప్రకృతి ఒక వింత శోభను అలంకరించి వాసనలతో సిద్ధంగా ఉంది. ఇదమ్మా పరిస్థితి. కనుక శ్రీకృష్ణ జన్మానికి అందరూ ఎదురు చూస్తున్నారు. దేవతలు, ఋషులు, మునులు, యోగులు ఒకరేంటి, గోకులమంతా కూడా అలాగే ఉంది అని చెప్పి సత్యనిష్ఠుడు పరమాత్మని జన్మ అంటే ఇలా ఉంటుంది. దుర్మార్గులు జన్మిస్తున్నారంటే అనేక ప్రళయాలు సంభవిస్తూ ఉంటుంది. దుర్యోధనుడు పుడుతున్నప్పుడు నక్కలు, ఏవో రకరకాల కుక్కలు వీళ్ళు వేసినాయని, గొడ్లు గోగులు అరిశాయని రకరకాలుగా చెప్పారు. ఎందుకు? దుర్మార్గుడు పుడుతున్నాడంటే ఈ ప్రళయాలు వస్తాయి, విలయాలు వస్తాయి. ఒక మంచివాడు పుడుతున్నాడు అంటే ప్రకృతి ఆనందంగా ఉంటుంది, అవి అర్థమవుతుంది. మంచి గొప్ప పరిపాలకుడు రాబోతున్నాడు, ధర్మాన్ని రక్షిస్తాడు అని. ఇక్కడ కావాల్సిందేమి మనకు? ధర్మో రక్షితి రక్షిత. ధర్మాన్ని రక్షించేవాడు కావాలి, ధర్మపరుల్ని కాపాడేవాడు కావాలి, దుష్టుల్ని శిక్షించేవాడుగా మారాలి. కనుక అది ఏ రీతిలో శిక్షిస్తాడో అది ఆయనకి మాత్రమే తెలుసు, ఎవరు ఊహించిన వీలు కాదు. పరమాత్మ విధించబోయే శిక్షలు ఎవరికి ఎలా ఉంటాయో మనకు అర్థం కావు, జరిగిన తర్వాత అర్థమవుతుంది అని చెప్పిన సత్యనిష్ఠుడు తల్లి పరమానందంతో, మీరందరూ పరమానందం చెందుతున్నారు, నేను కూడా ఆనందాన్ని పంచుకుంటున్నాను. అందరికీ ఓం నమో నారాయణాయ. నమో కృష్ణ, నమో కృష్ణ. గోవింద ఏడుకొండలవాడ వెంకటేశ్వర పాహిమాం రక్షమాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. కృష్ణం వందే జగద్గురుం.